గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. లేట్ చేయకుండా మన మహాభారతంలోకి వెళ్ళిపోదాం. ఒకవైపు అడవిలో దైవాంశ సంభూతులు పాండవులు, మరొక వైపు రాజభవనంలో అపశకునాల మధ్య కౌరవులు. కొన్ని సంవత్సరాలు గడిచిన పాండవులు అడవిలో ఉన్న ఋషుల సంరక్షణలో పెరుగుతున్నారు. వారికి చిన్నతనం నుండే శాస్త్రాలు, వేదాలు, ధర్మ సూక్ష్మాలు ఇవన్నీ నేర్పిస్తారు. అలా మనసులు ప్రకృతి లాగానే స్వచ్ఛంగా నిర్మూలంగా ఉన్నాయి. హస్తినాపురంలో కౌరవులు రాజభోగాల మధ్య పెరుగుతూ ఉంటారు. అంతా ప్రశాంతంగానే ఉంటది, కానీ ఆ ప్రశాంతత ఎక్కువ కాలం నిలవలేకపోతుంటది. అయితే వసంత కాలంలో ఒక రోజు పాండురాజు తన రెండో భార్య మాద్రితో వనంలో కలిసి తిరుగుతుంటాడు. ఆ సమయంలో చుట్టూ ఉన్న ప్రకృతి, పక్కనే ఉన్న మాద్రి సౌందర్యం, ఆ రెండు కలిసి అణచిపెట్టుకున్న కోరికలను ఒక్కసారిగా మేలుగొల్పుతాడు అనమాట. ఆ క్షణిక ఆవేశంలో తనకు కిందమా ఋషి పెట్టిన ఆ శాపం గురించి పూర్తిగా మర్చిపోతాడు. తనని తాను నియంత్రించుకోలేక మాద్రి దగ్గరికి వెళ్లి ఆలింగనం చేసుకుంటాడు. ఆ మరుక్షణం శాపం ఫలించి పాండురాజు నిర్జీవంగా మాద్రి చేతిలోనే కుప్పకూలిపోతాడు. మాద్రి పాండురాజును పట్టుకొని ఎంతో గట్టి ఏడుస్తుంటది. తన వల్లే తన భర్త ప్రాణాలు పోయాయి అని ఆమె గుండెలు పగిలేలా ఏడుస్తుంటది. ఆ శబ్దానికి కుంతీదేవి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రాణం లేని భర్తని ఏడుస్తున్న మాద్రిని చూసి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. పాండురాజు అంత్యక్రియలు జరుగుతాయి. తన భర్త స్థితిపై తను కూడా ప్రాణత్యాగం చేస్తానని పట్టుబడుతుంది మాద్రి. కుంతి ఎంత వద్దని చెప్పినా గానీ మాద్రి వినదు. ఇప్పుడు మాద్రి ఉండి కుంతితో ఏమని అంటదంటే, అక్క, నా భర్త మరణానికి నేనే కారణం. ఈ అపరాధ భారంతో నేను బ్రతకలేను. ఇంకా చెప్పాలంటే ఈ 5 పిల్లలను ఎలాంటి పక్షపాతం లేకుండా పెంచగల శక్తి నీకే ఉంది. నా పిల్లలైన నకుల సహదేవులను నీ సొంత కొడుకుల వల్లే చూసుకుంటావని నాకు మాటివ్వు అక్క అని అంటది మాద్రి. కుంతి మాటిచ్చిన తర్వాత మాద్రి తన 2 కొడుకులని కుంతి చేతిలో పెట్టి మాద్రి తన భర్త చితిపైనే ఆత్మహత్య చేసుకుంటది. తల్లిదండ్రులు ఇద్దరు లేని ఆ 5 పిల్లలని చూసి ఆశ్రమంలోని ఋషుల హృదయాలు ద్రవిస్తాయి. ఈ రాజకుమారులు ఇలా అనాథల్లా అడవిలో పెరగడం ధర్మం కాదని వారిని వారి రాజ్యానికి, వారి రాజ్య పెద్దలకు అప్పగించడమే సరైన పని అనుకుంటారు. అక్కడున్న కొంతమంది ఋషులు కలిసి ఇంకా పాండవులని, కుంతిని వెంట పెట్టుకొని హస్తినాపుర రాజ్యానికి తిరిగి బయలుదేరుతుంది. ఆ రోజు రాజసభ ఎప్పటిలాగానే కొలువుదీరి ఉంది. ఆ రాజసభలో భీష్ముడు, ధృతరాష్ట్రుడు, గాంధారి, విదురుడు ఉంటారు. అందరూ ఉంటారు. ఆ 100 కౌరవులు కూడా తన తండ్రి పక్కనే ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే ఈ ఋషులు, పాండవులు, ఇంకా కుంతి వీళ్ళందరూ వస్తుంటారు. ఆ సభలోకి వచ్చి ఆ ఋషుల్లో ఒక ముఖ్య ఋషి ముందుకు వచ్చి ఏమని అంటాడంటే, మహారాజా, మీ సోదరుడు పాండురాజు, ఆయన భార్య మాద్రి స్వర్గస్థులయ్యారు, కానీ వారి వంశం అంతరించిపోలేదు. దేవతల వరప్రసాదమైన ఈ 5 పాండుకుమారులను మీకు అప్పగించడానికి వచ్చాను. వీరే కురువంశానికి అసలైన వారసులు అని చెప్తాడు. ఆ మాటలు వినగానే భీష్ముడి కళ్ళల్లో ఒకవైపు దుఃఖం, ఇంకోవైపు వంశం నిలబడుతుందనే ఆనందం. విదురుడి ముఖంలో ధర్మం గెలిచిందనే ఒక సంతృప్తి. గాంధారి మౌనంగా ఉండిపోతుంది. కానీ ధృతరాష్ట్రుని మనసులో మాత్రం దుఃఖంతో పాటు ఒక తెలియని భయం. అక్కడి నుండే అభద్రతా భావం మొదలైతాయి. తన కొడుకుల భవిష్యత్ ఏంటి అనే ఆందోళనలో తన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంటది. అక్కడే ఆడుకుంటున్న దుర్యోధనుడు తనకంటే తేజస్సుతో వెలిగిపోతున్న పాండవులను చూస్తాడు. ఆ పసి హృదయంలో ఆ క్షణంలోనే అసూయ అనే మొదటి బీజం పడింది. ఆ బీజమే భవిష్యత్తులో కురుక్షేత్ర సంగ్రామం అనే మహావృక్షంగా మారుతుందని అప్పుడు ఎవరు గమనించరు. సో పాండురాజు కథ ఇక్కడితో ముగుస్తుంది. కానీ ఇక్కడ నుండి అసలైన మహాభారత కథ స్టార్ట్ అవుతుంది. ఒకే రాజభవనంలో ఒకే నీడలో 105 మంది రాజకుమారులు పెరగబోతున్నారు. వారి మధ్య స్నేహం ఉంటుందా, లేక మనస్పర్ధాలు మొదలైతాయి? ఇంకా వారి విద్య ఎలా జరుగుతుంది? వారికి గురువు ఎవరు వస్తారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం నా నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.